ప్రేక్షకులందరికీ నమస్తే. విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు దగ్గర 500 కోట్ల పైనేనట. బా ఎంత కష్టపడ్డారా నా సామిరంగా. మీ అసలు కష్టపోతులు రాష్ట్రానికి చాలా అవసరం. రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అవసరమే. ప్రజలారా జర ఈనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పని జరసేపు చెప్తా. తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టుర్రి. హైదరాబాద్లోని మొకిలాలో 6500 చదరపు గజాల స్థలం, నగర శివారులో 11 ఎకరాల సాగు భూమి, జహీరాబాద్లో 2 kV సోలార్ పవర్ ప్రాజెక్టు, బంజారాయిల్స్, యూసఫ్గూడ, కోకాపేట, బేగంపేట 4 ప్లాట్లు ఉన్నాయంట ఒక్కొక్క దగ్గర. ఖరీదైన ప్రాంతాల్లో 4 ఇళ్ల స్థలాలు, కోదాడ వరంగల్లో అపార్ట్మెంట్లు, కొండాపూర్లో విల్లా, కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోయించు. అబ్బర కొడుక కాళేశ్వరం ప్రాజెక్టులో బలపీకుడు వీకిందంటే మొదవరి. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కడిగిపోతేనే ఏమైనా పనులు అయితే ఉత్తగా అయితే. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన మురళీధరన్ ఆయన బంధువుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు, ఉదయం అదుపులోకి సోదాలు, సాయంత్రానికి అరెస్టు. ఉదయం ఇప్పుడు సాయంత్రం వరకు అరెస్ట్ చేస్తారా? ఆయన ఆస్తులని అక్రమంగా గుర్తించాం. బంగారం, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వివరాలు ఇంకా వెళ్లాల్సి ఉన్నది ఏసీబీ డీజీ అంటుండు. దీనికి అంతా కారణం ఏడ ఉన్నది? కాళేశ్వరం ప్రాజెక్టులో ఈయన కీలక పాత్ర పోషించినట్టులా. అబ్బా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వాళ్ళకు అందులో మామూలుగా మేస్త్రి పని చేసినా కానీ పాడైపోను లక్షలు వస్తున్నాయి. అయితే ఈయన కథ, ఈయన కార్ఖానా సిగ్గు శరం లజ్జ ఏం లేకుండా పోయింది, పాడైపోను. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు నాకేమో ఓసారేమో ఇంకా తప్పిన మాటలు అనాలనిపిస్తుంది, కానీ అంటే ఏమంటారో అని ఆగుతున్నా. కానీ అవునా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందుకు ఏం మాట ఇచ్చినావు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అవినీతి పరులను మొత్తం గల్ల పట్టుకొచ్చి గుంజుకొచ్చి చెర్లపల్లి జైల్లో వేస్తా అన్నావు. అన్నవా లేదా? వాళ్ళందరూ ఇప్పుడు రోజుకొకడు బయటకు వస్తుండు. రోజుకొకడు. ఈయన చిన్నపాటి ఇంజనీర్ అంటే ఈయనకు 500 కోట్ల పైనే ఆస్తులున్నాయి అధికారికంగా చెప్పినాయి. మరి అనధికారికంగా ఇంకెన్ని కోట్లు ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు. మరి గిసోంటోళ్ళని ఏం పనికి ఇచ్చి పెడుతున్నట్టు ఇవాళ పొద్దుకంగా అరెస్ట్ చేస్తారు. ఓకే, అరెస్ట్ చేసి ఏం చేస్తారు? ఎంక్వైరీ ఎవడోడు పెట్టిండు ఏం కదా. దీని వెనకంగా ఉన్నాడు ఓడనేది తెలియదు ఆ ప్రజలారా చెప్పూరిగా. ఇప్పుడు ఈయన ఒక చిన్నపాటి ఇంజనీరే 500 కోట్లు సంపాదించినట్టే మరి దీన్ని అసలు ఏమైనా కాంట్రాక్టర్ని సంపాదించాలి, మెగా కృష్ణారెడ్డిని సంపాదించాలి, కేటీఆర్ని సంపాదించాలి, కేసీఆర్ని సంపాదించాలి, హరీష్ రావుని సంపాదించాలి, కవితమ్మని సంపాదించాలి. ఈ బీఆర్ఎస్ పార్టీలో అప్పట్లో ఉన్న అధికారులు మరి ఎన్ని కోట్లు సంపాదించాలి? యాడికెళ్ళి వచ్చి దొరికిర్రా నాయన మా తెలంగాణకు దరిద్రులారా మీరంతా. కాళేశ్వరం అనే చక్కదనాల పేరు పెట్టి ఓ ప్రాజెక్టు కడుతున్నాని చెప్పి దగ్గర 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిరు. ఎవరి సొమ్మిదంతా? ఎవరి జేబులకి వెళ్ళన్నా తీసుకొచ్చి పెట్టిరా? ఎవరి జేబులకి వెళ్ళన్నా ₹1 తీసుకొచ్చి పెట్టిరా చెప్పురు ప్రజలారా? అంతా ప్రజల సొమ్మే కదా. అప్పులు ఈసోటి లంగా దొంగ పని చేస్తేందుకు అప్పులకు అది ₹3 వడ్డీ కాదు, ₹5 వడ్డీ కాదు, ₹10 వడ్డీ అయినా బాధ లేదు. ఫస్ట్ తీసుకురావాలి, ప్రాజెక్టు గుమ్మరియాలి. ఆ లెక్క ప్రకారంగా కోట్ల రూపాయలు అప్పు చేసి తీసుకొచ్చిరి. మీ మిత్తి గడతల కల్లనే తలకాయల పానం తోకలకు వచ్చి పాడవుతుంది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు. మరి ఎవరి సొమ్మని తీసుకోరు? ఏ జనాలకు అడ్డం పుట్టినారా మీరంతా? రేవంత్ రెడ్డి గారు మీకేమన్నా శరం పేగా అనేది ఏమైనా ఉంటే, నిజంగా మీకు ప్రజల మీద ప్రేమ ఉన్నా లేకపోతే ముఖ్యమంత్రి అనే బాధ్యత ఉంటే ఇసోంటి కొడుకుల మొత్తాన్ని వీళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. ₹1 కూడా ఇది ఈడు ఏం పని చేసిండు? ఈయనకి నెలకు జీతం ఎంత? ఈయన సర్వీసులు ఎన్ని నెలలు పని చేసిండు? గన్ని పైసలు ఆయన మొఖాన పడితే కానీ పైసలు మనకొద్దు. ఆయన కష్టం చేసిన పైసలు మనకొద్దు, మన రాష్ట్రానికి వద్దు. ఆయన పైసలు ఆయనకి ఇచ్చేసి మిగతా పైసలు మొత్తాన్ని ఆస్తులు కానీ, బంగారం కానీ, భూములు కానీ అని ఇంక ఏ రకంగా అయినా ఏమన్నా రాబడులు ఉంటాయా ఇవన్నింటినీ తీసుకొచ్చి గవర్నమెంట్లో కలిపే ఉపాయం చేయరు. ఇంకోటి గిసోటి పని చేయడు. ఈ ఆడ దొరికిర్రా నాయన మీరంతా. ఈయనకి ఇప్పుడు ఒక ఇంజనీర్ అంటే ఈయన గింత పెద్ద అవినీతి చేస్తుంటే ఈయన పైన ఆఫీసర్లకు తెలియదా? వాళ్ళ పైన ఆఫీసర్లకు తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? కాంట్రాక్ట్ తెలియదా? ప్రభుత్వం నడిపించిన కేసీఆర్ తెలియకుండా వచ్చిన మళ్ళీ అంటాడు సిగ్గి శరం తప్పిన ముచ్చట్లు కొంతమంది లీడర్లు అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ₹1 కూడా అవినీతి జరగలేదు. అనే లజ్జ ఉండాలి జరగ. కనీసం కడుపుకు అన్నం తింటురా మీరు, గడ్డి తింటురా? నాకు అర్థం కాదు. గా మధ్యలో దగ్గర పోతే 1000 కోట్లు, గా మధ్యలో దగ్గర పోతే 200 కోట్లు, గా మధ్యలో దగ్గర పోతే 400 కోట్లు, ఈయన దగ్గర 500 కోట్లు అంట. యాడికెళ్ళి వచ్చినాయిరా మీరంతా? కష్టం చేసుకొని బద్దామంటే తెలంగాణలో ఇప్పుడు కనీసం పని లేకుండా పాడైంది. ఆనలు కూడా వచ్చే కాలం లేదు. మీ అసలు దరిద్రులు తెలంగాణలో ఇంకా ఆనలు కొడతాయి.
ఎట్టగొడితే చెప్పురు ఇక 500 కోట్ల రూపాయలు పేపర్కి వచ్చింది 500 కోట్లు అంటే ఇక రానివేంటి పాడైనయో చెప్పురి. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అన్న సన్నాసులు ఎక్కడ పోయిర్రా మీరంతా? ప్రజలారా గిట్ట అనొచ్చా నేను? కాళేశ్వరం ప్రాజెక్టులా అవినీతి చేసిన వాళ్ళని సన్నాసులు, లంగలు, దొంగలు, బయటవాయిగాళ్ళని అనొచ్చా? ఒకవేళ అనేది నిజమైతే నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసినంత బయటవాయిగాళ్ళు ఇంకో లేకుండొచ్చు. వాళ్ళని ఇచ్చిపెట్టినోడు ఇంకా పెద్ద బయటవాయిగాడు. ఇప్పుడు ఎవరన్నా కనుక ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరన్నా వాళ్ళకి సాబ్దారి చేస్తే నిజంగా కూడా వాళ్ళకంటే పెద్ద బయటవాయిగాళ్ళు అన్నట్టు లెక్కనే. రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతామయ్యా సారు. మా అమ్మగారి ఈ దొంగల లంగల్ని బయట తిరుగుతానికి వీళ్ళకు అర్హులు కాదు, వీళ్ళు అనర్హులు. వీళ్ళ ఆస్తులు మొత్తం జప్తు చేసి గవర్నమెంట్ కలిపేది. ఇప్పుడు ఈయన ఒక్కొక్క దగ్గర ఉన్న పైసలు కాళేశ్వరం ప్రాజెక్టులా మేస్త్రి కాడ నుంచి మొదలుకుంటే ఇంజనీర్ దాకా, ఇంజనీర్కి వెళ్ళి కాంట్రాక్ట్కి వెళ్ళి ఆయనకి పనిచ్చిన మోతవారి వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయరు. మీ చేత కాకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి మీద మీకు చేత కాకుంటే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేత కాకుంటే ప్రజలకు ఇచ్చిపెట్టురి. మేమంతా ఒకటే. ఆడు తీసుకున్నా కానీ కమిషన్ తీసుకొని నాకిన్ని ఇచ్చిన ఆయన తీసుకోండు, మరి మాకు సంబంధం లేదనే మాట అనూరి ప్రజలు చూసుకుంటారు వీళ్ళ పని. బరాబరుగా ప్రజలు చూసుకుంటారు వీళ్ళ పని. గింత పెద్ద అవినీతి జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ముందల ఎడంగా పడుతుంది చెప్పు ప్రజలారా. అప్పుల పాలు కాకుంటే ఇంకేమైతే చెప్పురు. ఇక ఎవడు దాని డైలీ పెట్టినా గదే ఆసన వచ్చి పాడవుతుంది. అంతా దరిద్రులే తలగబడ్డారు. 500 కోట్ల రూపాయలు అంటే ఏడ కష్టం చేసినవరా నువ్వు? నెలకు నీకు 1 లక్ష రూపాయల జీతం వస్తుండొచ్చు. నీ జీతంతో నువ్వు బతకాలి. లేదు ఏమన్నా గట్టిన ఆన్నో ఈనో మేము అంటే గట్టిన ఏమన్నా చేతుల ఖర్చు మటుకు ఒక సీకో సిమెంటో ఓ బస్తో 2 బస్తాలు అమ్ముకుంటే గాడంగీడంగా చేతుల ఖర్చుకి వెళ్తాయి అనుకుంటాం. మరి మీరు నాశనం అయిపోను, మీరు జావగారని ఆయన ఎవడు చూసినా కానీ పాడైపోను. 100 కోట్ల రూపాయలు కమాంచిరు మీరు. ఈ 100 కోట్ల రూపాయలు ఎవరి అయ్యే ఇంట్లో సోమవారం తీసుకొని చెప్పు. మీ అయ్యే ఏమన్నా మీ తాత ముత్తాతలు సంపాదించి పెట్టిరా? తెలంగాణ ఏమన్నా మీ జాగిర్ అనుకుంటున్నారా సన్నాసులారా? వీడు చిన్నపాటి గీడెగ్గిని సంపాదిస్తే మరి ఈ పెద్ద వాళ్ళు ఇంకెన్ని సంపాదించాలి చెప్పు ప్రజలారా. మళ్ళా ఈతలు పడతాడు ఒక్కొక్కడు. అయితే మోదవారి మాట నిజంగా గత ప్రభుత్వానికి నీ మాట మాట్లాడుతున్నా మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను మన్నించురే. గత ప్రభుత్వానికి అవినీతి జరగలేదని చెప్పే సన్నాసులు కూడా నుంచే గిసొంటోళ్ళని పోయి ఎంక్వైరీ చేయరా మా అమ్మగారిని మీ దండవన్న పెడతాము. అవినీతి జరగలేదు, ప్రభుత్వం మంచిగా పరిపాలించిందని చెప్పుకో తిరుగుతారు కదా. మరి అవినీతి జరగనప్పుడు మరి ఈయన దగ్గర ఎక్కడివి? వీడు ఏం పని చేసి సంపాదించిండు? ఓకే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం. సపోజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల నుంచి అయితే మొదలు పెట్టలేగా వీడైతే. 18 నెలల నుంచి మొదలు పెడితే ఈ 500 కోట్ల రూపాయలు అయితే కావు కదా. కనీసం వీడు 500 కోట్లు సంపాదించాలంటే 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టాలి. అవునా కాదా? అంతకన్నా ముందు కూడా పట్టవచ్చు. మరి ఇన్ని ఏళ్ళ నుంచి సంపాదిస్తుంటే, ఈ అవినీతి అంతా చేస్తుంటే మరి ఈయన పైన అధికారులు లేరా, ప్రభుత్వం లేదా, పోలీసులు లేరా? వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? అంటే ఎవరి వాట వాళ్ళకి పోతున్నట్టేనా లెక్క? జనాల సొమ్మే కదా తింటే ఏమవుతుంది అన్నట. ఎంతవరకు కరెక్ట్ ప్రజలారా? మమ్మ కానీ ఇగో ఇసవంటి దొంగలని ఈ గవర్నమెంట్ ఒకవేళ పట్టించుకోవాలని చెప్తే జనాలే పట్టించుకుంటారు పక్క. అవునా కాదా చెప్పురి. ఒక్కొక్కని పక్కనే బొక్కలా నిలగొడుతుంటే దెబ్బకి చెప్తారు ఏడికి ఎట్ట వచ్చింది నీకు సంపాదన. అవురా? పట్నంలో కిరాయి కడతందుకు ఒక్కొక్కరికి వెళ్తలేవు. అవునా కాదా ప్రజలారా? కిరాయిలు కట్టుకుంటేందుకు కూడా రూపాయి వెళ్ళని కష్టకాలంలో ఉంటే మీకు ఒక్కొక్కరికి విల్లాలు, ప్లాట్లు, 11 ఎకరాల భూమి ఆ పట్నంలో. హైదరాబాద్లో 11 ఎకరాల భూమి కొన్నావు. నువ్వు ఏడికెళ్ళి కష్టం చేసి కొన్నావు చెప్పు. నీ జీతం ఎంత, నీకు వచ్చిన ఖర్చు ఎంత, నీకు రాబడి పోబడి మొత్తం లెక్క చూసుకుంటే 11 ఎకరాల భూమి ఏడికెళ్ళి కొన్నట్టు. మరి నువ్వు ముసల్తనానికి వచ్చినవురా నువ్వు. అరే మురళీధర్రావు చూడురీని. ఇక ఆడంగీడంగా ఇప్పటికే బీపీ, షుగరు, అదోటి ఇదోటి పంచదార రోగాలన్నీ యాడ్ కావచ్చు. ఇంకెంత బతికినా కానీ గోళీలు సూదులు వేసుకుంటే ఇంకా 4-5 ఏళ్ళ కంటే ఎక్కువ బతకకుండా వచ్చి ఈ మురళీధర్రావు అంటాడు. మరి భూమి మీదకి 500 ఏళ్ళు బద్దామని వచ్చినావా? అంటే నీ పిల్ల తరాలు మొత్తం కూర్చొని బతకాలి, తెలంగాణ ప్రజలు మొత్తం సతనాశం అయిపోవాలి, తెలంగాణ ప్రజలు ఎటన పడి సావని మేము మాత్రం బతకాలి. మీరు తెలంగాణ ప్రజలకు ఏమైనా అడ్డం పుట్టినారా దొంగలారా, బయటవేగాలు ప్రజలారా? ఇటువంటి మాట్లాడినందుకు మీ అనుభవాలు దెబ్బతింటే నేనేం చేయలేను. కానీ ఇటువంటి ఇంతకంటే ఇంకా ఇకారం తప్పిన మాట్లాడాలి. కానీ అన్ని మాటలు అంటే బాగుండదు ఉద్దేశంతో రాగుతున్నాయి. కానీ దయచేసి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి లంగా దొంగ పనులు చేసిన ఈ దొంగలను మొత్తం కొనబోయి లోపలేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని ఎంత వాళ్ళ కష్టం మనకొద్దు, వాళ్ళ కష్టం మనకు తీసేసి మిగతా డబ్బులు మొత్తం తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ కలుపుకుని ఉపాయం చేయరు.
పేదలు బాగుపడతారయా, పేదలు బాగుపడతారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి అవినీతిల సొమ్మంతా బయట పెడితే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రానికి అప్పే ఉండకుండా వచ్చినాము. అవునా కాదా ప్రజలు? నేను చెప్పిన ముందు తప్పైతే బరాబర్గా కామెంట్ పెట్టి ఉంటా మరిగా.